అది నల్గొండ జిల్లాలోని ఓ మారుమూల గ్రామం. ఆదివారం ఆ గ్రామంలో వర్షం లేదు, కానీ వరద ముంచెత్తింది. ఊహించని వరద కారణంగా 20 పశువులు నీళ్లలో కొట్టుకుపోగా 2 పశువుల కాపరులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అధికారులు వచ్చి కాపాడే వరకు బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఆలస్యంగా వచ్చిన అధికారులు అతి కష్టం మీద వారిని కాపాడారు. ఇంతకీ ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. కేతేపల్లి మండలం భీమారం గ్రామానికి చెందిన పశువుల కాపరులు బయ్య గంగయ్య, సురికి బాలస్వామి రోజు మాదిరిగానే గ్రామ శివారులో పశువులను మేపేందుకు వెళ్లారు. మూసీ నది పరివాహం వెడల్పు ఎక్కువగా ఉండటంతో నది లోపల ఉన్న గడ్డిని మేయసాగాయి. ఇంతలో అదే గ్రామానికి చెందిన పచ్చూరు గోపి ఇసుక తోలుకెళ్లేందుకు నదిలోకి వచ్చాడు. ఉన్నట్టుండి ఒక్కసారిగా మూసీ నది ఉధృతి పెరిగింది. గమనించేలోపు ముంచెత్తింది. ఓ బండరాయిపై కూర్చుని గంగయ్య, బాలస్వామి కేకలు పెట్టారు. ఈతొచ్చిన డ్రైవర్ గోపి అతి కష్టం మీద బయటకొచ్చి గ్రామస్తులకు చెప్పాడు. అయితే శనివారం రాత్రి హైదరాబాద్ మహానగరాన్ని వర్షం ముంచెత్తింది. దీంతో మూసీ జలాశయం పూర్తిగా నిండిపోయింది. నీటి మట్టం పెరగటంతో అధికారులు ఎలాంటి సూచన చేయకుండా 3 గేట్లు ఎత్తివేశారు. దీంతో మూసీ నదికి వరద పెరిగింది. పశువుల కాపరులు ఆ నీటిలో చిక్కుకున్నారు. అయితే గోపి చెప్పిన వెంటనే గ్రామస్తులు అధికారులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ హుటాహుటిన సిబ్బందిని పంపారు. మూసీ గేట్లు మూయించారు. అగ్నిమాపక సిబ్బంది అతి కష్టం మీద 2 బయటకు తీసుకురావడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఏదేమైనా అధికారులు చేసిన తప్పుకు మూగ జీవాలు మరణించాయి. For more videos like this, subscribe Big TV channel.